అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, ఈయనకి తిరుమల లడ్డు కల్తీ సంబంధించినటువంటి విషయంలో రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడారనేటువంటి అంశంలో ఈయనకు దాదాపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఒక 20-30 మంది నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను ఇదే విషయము లోకేష్ గారికి పంపడం జరిగింది. లోకేష్ గారు 3 రోజుల నుంచి రిప్లై లేదు. మరి లోకేష్ గారి టీం కూడా పంపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఆ నెంబర్ పంపిస్తే లోకేష్ గారి టీం నుంచి కూడా మరలా వచ్చిందా సార్ అని ఆ లోకేష్ గారి టీం నుంచి నాగేశ్వర్ గారికి కాల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సరే మరి బెదిరింపు కాల్స్ రావడం ఆగిపోయాయి. ఆయనతో అందరితో ఆగుకోకుండా ఒకటి కాదు, నేను ఒక నెంబరే ఇచ్చాను, దాదాపట్ల 20-30 మంది కాల్స్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇంత మీడియా ముఖంగా ఈ స్థాయిలో అసలు లోకేష్ గారికి పెట్టడం, లోకేష్ గారు స్పందించకపోవడం అని చెప్పడం, లోకేష్ గారి టీం నుంచి కూడా రెస్పాన్స్ లేకపోవడం అని ఇండైరెక్ట్గా చెప్పడం అనేది ఒకసారి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క దిగజారుడుతనానికి ఇది ఒక మనం ఉదాహరణగా చెప్పచ్చు. ఇక్కడ నేను ఎందుకు దిగజారుడుతనం అంటున్నానంటే, ఈరోజు ఇదే రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడినటువంటి లడ్డూ ప్రసాదంలో ఇదే అంశం పైన అన్ని మీడియా ఛానల్లో అందరూ విశ్లేషకులు, ఎనలిస్టులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ప్రధానంగా కొన్ని ప్రశ్నలు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారికి మీడియా ముఖంగా సూటిగా అడగదలుచుకున్నా. మీరు తెలంగాణ రాష్ట్రంలో కూర్చున్నారు, మీరు ఆంధ్రప్రదేశ్ వాసి కూడా కాదు. ఇంతమంది అనలిస్టులు మాట్లాడుతున్నా, ఇంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా, ఇంతమంది మేధావులు మాట్లాడుతున్నా సరే కేవలం మీకు మాత్రమే ఎందుకు కాల్స్ వస్తున్నాయి? పాయింట్ నెంబర్ 1. ఇకపోతే ఈయన ఏమంటున్నాడు, కాల్ చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని చెప్పేసి ఈయన స్పష్టంగా సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాడు. ముందు కాల్ చేసినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు లేదా ఇతర ఏ పార్టీ వాళ్ళు ఎందుకు కాకూడదు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. పోనీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వాళ్ళు అనడానికి ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పాయింట్ నెంబర్ 3. ఇకపోతే ఈయన ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు అంటారు, మరి ఎంతోమంది ఐఏఎస్లకి ఐపీఎస్లకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి మహామేధావి అని అంటారు. మరి అదేవిధంగా అన్ని అంశాలపైన రాజకీయమే కాదు చాలా అన్ని అంశాలపైన కూడా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈయన ఒక మహామేధావి, గతంలో కూడా ఇతను ఎమ్మెల్సీగా పనిచేయడం జరిగింది. మరి ఇంతటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మీకు బెదిరింపు కాల్స్ వస్తే మీరు ముందుగా లోకేష్ గారికి పెడతారా, లేకపోతే కన్సర్న్డ్ ఒక డిపార్ట్మెంట్ అనేది ఉంటుందనే విచక్షణ జ్ఞానం మీకు ఉందా లేదా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. ఈరోజు స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, హయ్యర్ క్యాడర్లో డీజీపీ గారు ఉంటారు, అక్కడి నుంచి ఎస్ఐ వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయా స్థానాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగుతూ ఉంటారు. మరి ఇతని మీద వీడియోలు చేస్తే, ఇతని అనాలిసిస్ల మీద వీడియోలు చేస్తే, ఏకంగా ఏసీపీకి కంప్లైంట్లు ఇచ్చేటువంటి ఈ వ్యక్తి, నోటీసులు ఇప్పించేటువంటి ఈ వ్యక్తి ఈరోజు ఎందుకు ప్రతి ఒక్క విషయము లోకేష్ గారికి చేరవేస్తున్నారు? లోకేష్ గారు ఏమన్నా మీ మాదిరి ఖాళీగా కూర్చొని వీడియోలు చేస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు 2 శాఖలకు మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాబోయే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు. 1 కాదు 2 కాదు, ఎన్నో పనులు ఉంటాయి. ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సైతం సమయం కేటాయించి 2 గంటలు కుటుంబ సమేతంగా డిన్నర్ గడిపినటువంటి సమయం ఏకైక ఒక మంత్రి అండి, ముఖ్యమంత్రి కూడా కాదు, ఒక మంత్రి నారా లోకేష్ గారు. ఆయనకి ఎన్నో పనులు ఉంటాయి. స్పందించలేదంటే మేబీ ఆయన చూసుకొని ఉండకపోవచ్చు, లేదా చూసి తన టీంకి చెప్పిండొచ్చు. ఇంత నిర్మోహమాటంగా అసలు ఏ విషయాలు చెప్పాలి మీడియా ముఖంగా, ఏ విషయం చెప్పకూడదని విచక్షణ జ్ఞానం కూడా మరిచి ఈయన అసలు పోలీసులకి చెప్పిన తర్వాత ఆ ఫోన్ నెంబర్లు ఎవరి వైసీపీ వాళ్ళవా టీడీపీ వాళ్ళవా విచారణ జరిపించి తద్వారా ఇతను మీడియా ముఖంగా మాట్లాడితే ఇంకా సబబుగా ఉండేది. డైరెక్టు ఎవడు ఏ బెదిరింపు కాల్స్ చేసినా మీకు మీరుగానే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారు. ఆల్రెడీ మీ పైన ఒక అభియోగం ఉండనే ఉంది. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మీరు అనలిస్ట్ కాదు, విశ్లేషకుడు కాదు అని చెప్పేసి ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. అంతే తప్ప మీరు ఏదో ప్రతి ఒక్కరూ కాల్ చేసినటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇద్దరు స్నేహితులు కొట్టుకున్నా సరే అది కులాల మధ్య ఆపాదిస్తూ ఉన్నారు, పార్టీల మధ్య ఆపాదిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ కుటుంబంలో ఏది జరిగిన వ్యక్తిగత కక్షలతోనో, వ్యక్తిగత కారణాలతోనో, వ్యక్తిగత దాడులతోనో ఏది చేసుకున్నా సరే ఈరోజు రెండు పార్టీలకు ఆపాదిస్తూ ఉన్నారు. ఈరోజు కులాలకు ఆపాదిస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో ఇతనికి చేసినటువంటి కాల్స్ అంట మేము అడుగుతున్నాము, మీరే ఎందుకు చేయించకూడదు ఆ కాల్స్? మీరే చేపించి మీరే కంప్లైంట్ చేసి మీరే ఎందుకు చేయించకూడదు? సో మీ పైన కూడా పోలీసులు విచారణ జరిపి మిమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి మిమ్మల్ని కూడా విచారణ చేపించి తద్వారా మీరు మీడియా ముఖంగా మాట్లాడింటే మీ యొక్క విశ్లేషకుడిగా ఆ స్థానానికి విలువ దక్కేదని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. కాబట్టి మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మాజీ ఎమ్మెల్సీ, రాజకీయాలలో అన్ని పార్టీలతో ఉన్నటువంటి నాయకులతో సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి లోకేష్ గారి టీం నుంచి కూడా మీకు స్పందన రావడం జరిగింది. అంతే తప్ప మీరు ఇచ్చిన ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి రాజ్యాంగంలో లేదు. అసలు మీరు ఏ ఆధారాలతో మీకు పలానోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని చెప్పేసి ఆధారాలు బయట పెట్టి మీరు దాని తర్వాత రియాక్షన్ రాకపోతే, దాని తర్వాత రెస్పాన్స్ రాకపోతే అప్పుడు నారా లోకేష్ గారికి పెట్టింటే ఇంకా బాగుండేది, లోకేష్ గారి టీంకి పెట్టింటే ఇంకా బాగుండేది. అంతేగాని మీకున్నంత ఖాళీ ఇక్కడ నాయకులకు లేదు, లోకేష్ గారి టీంకు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల మీద వారికి ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చేటువంటి క్రమంలో భాగంగా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మీ అంత ఖాళీగా అటు తెలంగాణలోని ఇటు ఆంధ్రప్రదేశ్లోని ఏ విశ్లేషకుడు లేరు. కాబట్టి మీరు కేవలం వీడియోల మీదే విశ్లేషకుడుగానే మిగిలిపోయారు. కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. కాబట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఒక 2 శాఖలకు మంత్రి, ఒక పార్టీకి భవిష్యత్తు నాయకుడు. సో లోకేష్ గారి టీం నుంచి ఆల్రెడీ స్పందన వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు నిర్మోహమాటంగా అసలు ఏది మాట్లాడాలి మీడియా ముందు, ఏది మాట్లాడకూడదని విచక్షణ జ్ఞానాన్ని మరిచి మీడియా ముందుకు వచ్చి చెప్పడం అనేది మీలాంటి వారికి ఇది సబబు కాదు అని చెప్పేసి నేను కూడా మీడియా ముఖంగా చెప్తున్నా. కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉంటే పలానా పార్టీ వాళ్ళు, పలానా వాళ్ళు ఇదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి లేకపోతే లోకేష్ గారి టీంకి ఇస్తే డెఫినెట్గా రెస్పాన్స్ ఉంటుంది అనేది ఈరోజు నేను చెప్పేటువంటి మాట కాదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే సొంత పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే ట్విట్టర్లో సహాయాలు అడిగితే ఏకంగా అది టేకప్ చేసి సహాయాలు చేస్తున్నటువంటి ఘనత లోకేష్ గారిది. అటువంటిది మీలాంటి అసత్య ప్రచారాలు అంటే ఏ ఎండకు ఆ గొడుగు కాసేటువంటి వాళ్ళకి, మీలాంటి వారికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏది పడితే అది మాట్లాడడము, మీడియా ముఖంగా వచ్చేసి పలానోళ్ళు బెదిరింపు కాల్స్ చేశారని చెప్పేసి మళ్ళా అదే టీంకు పెట్టడము. ఏమి మీరే చేపించిండొచ్చు కదా అని చెప్పేసి మాకు కూడా అనుమానం వస్తూ ఉంది. మీరే చేపించి మీరే కాల్స్ చేయించుకొని మీరే నాకు థ్రెట్ ఉంది, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మీరే చేసిండొచ్చు కదా. మిమ్మల్ని కూడా విచారణ ఎందుకు చేయకూడదని చెప్పేసి నేను మీడియా ముఖంగా నారా లోకేష్ గారి టీమును మరియు తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఈయన మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ఇతను ఎందుకు పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలపైన అంటే ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో ఆ అభిప్రాయాన్ని అంటే ప్రజల ముందే బాహాటంగా కూర్చొని ఆ రోజు కుండ బదులు కొట్టినట్టు చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అందరికీ నమస్కారం.